వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో జూన్ 5న ఫ్రైడే నాటికి మనం ఈ వీడియో షూట్ చేస్తున్న సమయానికి ఆర్బీఐ వచ్చేసి వారి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయిపోయి వారి యొక్క ఫైండింగ్స్ డెలిబరేషన్స్ కూడా డిస్కస్ చేశారు. సో వచ్చేసి కూడా దే హ్యావ్ కమ్అవుట్ అండ్ కెప్ట్ ది బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో ఆ 5.25% అదే రేట్ని మెయింటైన్ చేసుకుంటూ కాస్త కన్సర్న్స్ని హైలైట్ చేసిన మాట వాస్తవమే. అంటే సప్లై సైడ్లో వచ్చే ప్రెషర్స్ ఏవైతే ఈ జియోపొలిటికల్ రిస్కులు ఉన్నాయో వారి యొక్క ఇంపాక్టు వితౌట్ ఎనీ డౌట్ అంటే ఇన్ఫ్లేషన్ పరంగా చూసినా కాస్త దాన్ని హైలైట్ చేయటం అండ్ కొంచెం ఇంక్రీజ్ చేయటం ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ప్రొజెక్షన్ కూడా ఒకప్పుడు 6.9% నుంచి ఆల్మోస్ట్ ఈ వచ్చే సంవత్సరానికి 6.6% అంటే కొంచెం టేపర్ చేసినట్టుగా, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ అన్సర్టెంటీ అని చెప్పున్నారు ఆర్బీఐ యొక్క గవర్నర్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఈ రేట్ అంతే ఉంచడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఎన్నో రోజులుగా మన దగ్గర ఇన్వెస్టర్స్ ఏవైతే చూస్తూ ఉన్నారో ఏదైనా కొత్త న్యూస్ కొత్త అప్డేట్ ఈ ఫారెన్ ఇన్ఫ్లోస్ ఏవైతే బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయో లోపలికి తేవడానికి ఏవైనా మెజర్స్ తీసుకుంటారా అంటే న్యూస్లో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. అంటే బ్యాక్ ఎండ్లో పాలసీ పరంగా కొంతమంది మీట్ అవ్వడం అండ్ ఫైనలీ దే హ్యావ్ కమ్అవుట్ విత్ ఎ న్యూ పాలసీ. ఏదైతే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఇన్కమ్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో డెట్ కోసం డబ్బులు పెట్టినట్లయితే ఆ యొక్క ఇన్కమ్ మీద ఉండే అరైజ్ అయ్యే క్యాపిటల్ గెయిన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఆ యొక్క సెక్యూరిటీస్ అమ్మి కొనడం వల్ల వచ్చే క్యాపిటల్ గెయిన్స్లో కూడా మొత్తం ట్యాక్సెస్ని జీరో చేశారు. సో డెఫినెట్లీ బిగ్ స్టెప్ అనేది చెప్పాలి. ఎందుకంటే మనం ఎక్కడైతే ఇవాళ రోజు ఉన్నామో ఈ ఫారెక్స్ క్రైసిస్ అని చెప్పను కానీ డెఫినెట్లీ అన్సర్టెంటీ, మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గడం, ఎఫ్ఐఎస్ డబ్బులు తీసుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోవడం, రూపీ కూడా పడటం, ఓవరాల్గా కాస్త అన్సర్టన్గా ఉన్న ఈ సమయంలో గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన యొక్క ఆర్బీఐ స్టెబుల్గా తెచ్చిన నిర్ణయం వెరీ గుడ్ అనే చెప్పాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎఫ్ఐఎస్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మన దగ్గర 5.25% వస్తూ ఉంటుంది గవర్నమెంట్లో పెట్టినట్లయితే. అది కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్ బాండ్స్ ఉంటాయి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు. సో ఆ వచ్చిన డబ్బులు రావటం, ఆ వచ్చిన మొత్తం మీద ఎర్న్ చేసే ఇన్కమ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఆ ట్యాక్స్ అనేది రద్దు చేయడం వల్ల డెఫినెట్లీ మోర్ అండ్ మోర్ మనీ విల్ స్టార్ట్ టు కమ్. ఆ యొక్క ట్రికిల్ డౌన్ ఇంప్లికేషన్ ఏదైతే మన ఈక్విటీస్లో ఉంటుందో అది ప్రసాద్ గారు ఒకసారి హైలైట్ చేస్తారు. కానీ దిస్ ఈజ్ వేర్ థింగ్స్ స్టాండ్ యాజ్ ఆఫ్ టుడే. ఒక పక్క ఇది చెప్పినా కూడా ఇన్ జనరల్ మూడ్ సెంటిమెంట్ కూడా కాస్త భయంకాల అంటే వెరీ ఫ్రాంక్లీ కాస్త ఫియర్ఫుల్ మాంగరింగ్ అనే చెప్పాలి. అంటే చాలామంది ఫోమోకి రివర్స్గా ఉన్న డబ్బులు ఎప్పుడు తీసేద్దామా, కంపెనీల నుంచి తీసేసి తర్వాత ఎప్పుడప్పుడు ఎంటర్ అవుదాం, మేబీ ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉందామని అనుకుంటా ఉన్నారు. సో ఈ ఓవరాల్ బ్రాడ్ లెవెల్ సెంటిమెంట్ని వాట్ కెన్ వీ డూ టు అడ్రస్ ఎట్ దిస్ టైం అకార్డింగ్ టు యూ? మొట్టమొదట ఎంపీసీలో ఉన్నటువంటి డెసిషన్స్ ఎందుకు ఫేవరబుల్ అవుతాయో కూడా ఇన్వెస్టర్స్ కనుక అర్థమైనట్లయితే వాళ్ళకి కొద్దిగా ధైర్యం వస్తుంది. ఆ తర్వాత స్పెసిఫిక్ గా ఈ రోజున కొనుక్కోవడానికి ఎందుకు బాగుంటుందో కూడా మనం బ్రీఫ్ గానే చెప్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఆయిల్ రేటు క్రూడ్ రేటు పెరిగిపోతూ ఉంటుందో మనము ఇంత ఆయిల్ కొనుక్కోవడానికి అంతకుముందు ఇంత డబ్బులు పే చేస్తే ఇప్పుడు ఇంత డబ్బులు పే చేయాలి అంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అంటే ఏమొస్తుంది, ఆ క్రూడ్ అంతా కూడా ఫారెక్స్ రూపంలోనో డాలర్ రూపంలో పే చేయాలి. కాబట్టి మన దేశం దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ నెమ్మదిగా కరుగుతూ పోతుంటాయి. అది కనుక సరిగ్గా కట్టడి చేయకపోతే చాలా ఫాస్ట్ గా కరిగిపోతాయి. అందువలన ఏం చేయాలి, ఇటువంటి సమయంలో క్రూడ్ కోసం డబ్బులకు వెళ్ళినా మన దగ్గర ఉండే ఫారెక్స్ తగ్గకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఆలోచించిన పని ఏంటి, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇన్స్టిట్యూషన్స్ కైనా అందరూ ఈక్విటీస్ లో పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఎక్కువ మంది ప్రపంచం మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఎప్పుడైనా సరే ఈక్విటీలో పెట్టే అమౌంట్ ఎంత ఉంటే డెట్ లో పెట్టేది, ఫిక్స్డ్ ఇన్కమ్ లో పెట్టేది ఎంత దాదాపుగా 10 రెట్లు ఉంటుంది. అందువల్ల ఏం చేశారు, ఆ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా జపాన్ లో పెడితే 1%, లేకపోతే అమెరికాలో పెడితే 2.5%, 3% వస్తుంటే ఇండియాలో కనుక పెట్టినట్లయితే మేము 5.25% దాకా ఇస్తామని చెప్పడం అది వెరీ ఎంకరేజింగ్. అంటే ఆల్రెడీ అంతకుముందు ఉన్నదే, కానీ అంతకుముందు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తీసేయటం, క్యాపిటల్ గెయిన్స్ తీసేయటం అన్ని చేయడంతో జరిగేది ఏంటంటే, రాబోయే రోజుల్లో కనుక స్థిరత్వం ఏర్పడితే భారతదేశంలో ఇంట్రెస్ట్ రేట్లు ఇన్ఫ్లేషన్ మూలంగా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ ఎందుకు పెరగవు అంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఆలోచించాలి. చాలా బ్రీఫ్ గా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఫారిన్ కరెన్సీ కనుక ఇండియాలోకి వచ్చే డిపాజిట్లు బాగా ఎక్కువ ఉంటే ఎవరికి వచ్చినట్లు, ప్రభుత్వం విదేశీయుల నుంచి, అంటే మన స్వదేశీయుల నుంచి కాకుండా విదేశీయుల నుంచి డబ్బు అప్పు తీసుకున్నట్లు. అలా కనుక అప్పు తీసుకుంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నట్లయితే వాళ్ళు పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా ఇండియాలోనే ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆగదు. అలా కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ ఏమొస్తుంది,
ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్ని క్యాపిటల్ మార్కెట్ అందరికీ కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తే మంచి ఊతం లభించినట్టు అవుతుంది. దాని ద్వారా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కంపెనీలకి లాభాలు రావడం మొదలవుతుంది. అదే కాకుండా టోటల్గా ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ ఎర్నింగ్స్ కనుక పెరిగితే డిమాండ్ సైడ్ కూడా సప్లై చేయగలుగుతారు. ఇన్ఫ్లేషన్ అంటే ఎప్పుడు కూడా డిమాండ్ ఒకటే పెరిగినా సప్లై తగ్గినా వస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది అలా జరిగినప్పుడు ఎప్పుడైతే మనకి సప్లై కూడా పెరుగుతుందో, అంటే కంపెనీలు ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయో, ఇన్ఫ్లేషన్ కొద్దిగా కట్టడి చేయబడుతుంది. అలా జరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గి ప్రభుత్వం యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గకపోతే క్యాపిటల్ మార్కెట్ పెరగడం ఖాయంగా కనపడుతుంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ కనుక సమస్య పోతే, అంటే 3 అంశాల్లో మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఆగిపోవటం, అలాగే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ నిలబడటం, మూడవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక కంట్రోల్ చేయమని తెలిస్తే మార్కెట్కి మంచి ఊతం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు వరకు అమ్మిన ఎఫ్ఐఎల్ అందరూ కూడా ఉన్న రిస్కులన్నీ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి కూడా మార్కెట్లోకి రావడం మొదలు పెడతారు. పైగా అంతకుముందు వాళ్ళు అమ్మినప్పుడేమో 93 94 రూపాయలకి డాలర్ తీసుకెళ్లిపోతే ఇప్పుడు అదే డాలర్ కనుక ఇండియాలో తీసుకొస్తే 98 99 రూపాయలు వస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? విపరీతంగా డబ్బులు వచ్చి నెమ్మదిగా రేటు కూడా మళ్ళీ తగ్గొస్తుంది. ఇలా అనేక రకాలైన లాభాలు ఉండాలి అంటే ప్రభుత్వం ముందు చూపుతో చర్యలు తీసుకోవాలి. అందువలన ఇవాళ తీసుకున్న చర్యల్ని ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా ఎంతో సహృదయంతో మనం ఆహ్వానించాలి. ఖచ్చితంగా దేశానికి అవసరమైన నిర్ణయంగానే భావించాలి. ఇకపోతే యశ్వంత్ నువ్వు రెండో ఆస్పెక్ట్ కవర్ చేసినటువంటిది ఎక్కువ మంది ఫోమోకి రివర్స్ లాగా, అంటే కొనేటప్పుడు హద్దు అదుపు లేకుండా కొనటం, అమ్మేటప్పుడు ఏమాత్రం అరమరికలు లేకుండా ఏ రేటు కన్నా అమ్మేసుకుని బయటికి పారిపోదాం అనుకోవటం యూజువల్ గా ఫండమెంటల్స్ వైపు దృష్టి పెట్టని ఇన్వెస్టర్ చేసే పని. దురదృష్టవశాత్తు ఇండియాలో రోజు ట్రేడ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఏమో ట్రేడర్స్ కి అటువంటి ఆలోచనలు కట్టుబాట్లు ఉండవు. వాళ్ళ మనసుకు నచ్చితే కొంటాం, మనసుకు భయం వేస్తే అమ్ముకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే మనము ఇన్వెస్టర్లకి స్పెక్యులేటర్లకి గ్యాంబ్లర్కి కాదు, ఇన్వెస్టర్లు ఎందుకు కొనుక్కోవాలో అని చెప్పాలి అంటే ఒకసారి గ్రాఫ్ చూడండి. స్క్రీన్ మీద కనబడే గ్రాఫ్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? 2025-26 లో ఉన్న అన్ని డేస్ కి సంబంధించి నేను డేటా ప్లాట్ చేసి నిఫ్టీది ఏం చేశానంటే క్రింద ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో ఉన్నవి ఏంటంటే మార్కెట్ ఎప్పుడు తన లేటెస్ట్ పీక్ లో నుంచి 10% కన్నా కిందకు తగ్గినట్లయితే అది కరెక్షన్ అని చెప్తాం. అలా 10% కరెక్షన్ వచ్చిన సందర్భాలు కానీ లేదా 15% కరెక్షన్ వచ్చిన సందర్భాలు కానీ చెప్పమంటే బ్లూ కలర్ లో కింద ఉన్నాయేమో 15% వరకు మార్కెట్ పడిపోయినప్పుడు, గ్రీన్ లో ఉన్నప్పుడేమో 10% పడిపోయినప్పుడు. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలా 10% లో పడిపోయినప్పుడు 15% లో ఎక్కువ రోజులు లేవు, కానీ 10% పడిపోయిన సందర్భాలు కనుక చూస్తే అక్కడ నుంచి ఎంత బ్రహ్మాండంగా మార్కెట్ పెరిగిందో కనపడుతుంది. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. అంటే జూన్ 3వ తారీఖున కూడా చూస్తే మళ్ళీ 10% కరెక్షన్ లో ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇలా కనుక జరిగినట్లయితే మార్కెట్లో పెరుగుదలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాక్ష్యం ఏంటి? ఒక 2 సంవత్సరాలే తీసుకుని మొత్తం అదే చెప్పకూడదు కదా అనుకుంటారేమో. ఇప్పుడు నేను ఏం చేశానంటే 2015 నుంచి 2023 వరకు, ఎందుకు 23 వరకు అంటే 25-26 ఆల్రెడీ చూసాం ఒకటి. రెండవది మనం అలా కొనుక్కున్నాక కొద్ది రోజులు వెయిట్ చేసే ఓపిక ఉండాలి కాబట్టి కనీసం 2023లో ఉంటే 3 సంవత్సరాలన్నా వెయిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అందువల్ల 2015 నుంచి 23 వరకు ఏ సంవత్సరమైనా మొత్తం వచ్చిన డేటా తీసుకుని ఏం అడిగానంటే ఒకవేళ నిఫ్టీనే కొనుక్కున్నట్లయితే, అంటే ఈ 10% కరెక్షన్ వచ్చినప్పుడు ఎవరో వివేకం అడుగుదామా లేదా ఇంకొక పొలైనో అడుగుదామా అనుకోకుండా నేనే కొనుక్కుంటాను, నాకు బ్యాంకులో వచ్చే 6% కన్నా ఎక్కువ రావాలి అనుకుంటే నిఫ్టీ కొనుక్కుంటే కూడా ఎన్నిసార్లు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించినటువంటి 10% రిటర్న్స్ వచ్చాయో చెప్పమని అడిగితే ప్రాసెస్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నిఫ్టీ చూడండి. మొత్తం 325 ఇన్స్టెన్సెస్, అంటే మొత్తం 2015 నుంచి 23 దాకా ఇటువంటి ఆపర్చునిటీస్ 10% కరెక్షన్ ఉన్న సందర్భాలు 323 సార్లు వస్తే ఆ 323 సార్లలో 323 సార్లు మొత్తం 325 టైమ్స్ వస్తే 323 టైమ్స్, అంటే 99.38% ఆఫ్ ద టైమ్స్ లో మీరు నిఫ్టీ కొనుక్కున్నా కూడా సంవత్సరానికి 10% కన్నా ఎక్కువ లాభం వచ్చింది. అంటే అందులో మీరు క్యాపిటల్ గెయిన్స్ కట్టిన తర్వాత కూడా మీకు ఎంత మిగులుతుంది? 12.5% కట్టారనుకోండి, అంటే దాదాపుగా 8.75 ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్. ఏ మాత్రం ఒక్క నయా పైసా ఎవ్వరికీ చెల్లించాల్సిన అవసరం లేకుండా వచ్చింది. ఇది కూడా మనం చూపించింది నిఫ్టీ రిటర్న్స్ చూపిస్తున్నాం. నిజానికి నిఫ్టీలో కనుక మీరు కొనుక్కుంటే నిఫ్టీ బీసు అటువంటి కనుక కొనుక్కుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దానిపైన డివిడెండ్ కూడా రావడంతో మీరు కట్టే ట్యాక్స్కి సరిపడా బహుశా డివిడెండ్ వస్తుంది. అంటే 10% దాదాపుగా నికరంగా రావడానికి 99% ఛాన్స్ ఉంది, ఎవరిని నమ్మకపోయినా. ఇప్పుడు మీరు అనొచ్చు ఎలాగూ ప్రాసెస్ అనేదో మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మేము జాగ్రత్తగా చేసుకోగలం అనుకుంటే, ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అయితే ఎంత ఉందో చూడటానికి నేను ఏం చేశానంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడే చోట ఇక్కడ ఇంతకు ముందు అడిగినట్లుగా 10% కాకుండా
మనం ఇన్వెస్టర్లు 18% కోరుకుంటే ఏమవుతుందో చూడటానికి ట్రై చేస్తున్నాను. 18% రావాలి సంవత్సరానికి అనుకుంటే, ఒక సంవత్సరం రాకపోతే ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం. అప్పటికి రాకపోతే ఇంకొక సంవత్సరం. అలా 5 సంవత్సరాల పాటు గనక వెయిట్ చేస్తే, ఏదో ఒక సమయంలో మనకి 18% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ప్రాసెస్‌ని వాడితే, అంటే ప్రస్తుతం వివేకంలో చేస్తున్న వీడియో కాబట్టి, వివేకం చేస్తున్న ప్రాసెస్ ప్రకారం గనక చేసి ఉండుంటే, ఎన్నిసార్లు వచ్చినాయా అని చూస్తే 325 రోజులు అన్ని అవకాశాలు వస్తే 317 సార్లు, అంటే 97.54%. అంటే మీకు అర్థం కావాల్సిందేంటి, మార్కెట్ తగ్గి ఉన్నప్పుడు భయపడి పారిపోవటం తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. భయస్థులు కాదు, భయస్థుల్లో కూడా తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. మార్కెట్ బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి కొనుక్కోవాలని ధైర్యం చేసి కొనుక్కోవాలి అంటే బ్యాక్ లో ఉన్న ఎవిడెన్స్ మనకు కనుక సపోర్టింగ్ గా ఉంటే ధైర్యంగా ముందుకు దూకుతాం. అందువల్ల ఇవి రెండు మీ మనసులో ఉన్నటువంటి అన్ని రకాల సంశయాల్ని పటాపంచలు చేసే నమ్ముతున్నాను. నెవర్ బి అఫ్రైడ్. మార్కెట్ తగ్గినప్పుడు భయపడటం కాదు, మార్కెట్ తగ్గినప్పుడు కొద్ది గొప్ప ముఖాల మీద చిరునవ్వు ఉండాలి, నాకు మంచి అవకాశం వచ్చిందని. అందువలన కొనుక్కోవటం మంచిది. ప్రాసెస్ ని పడితే 18%, ఎవరిని నమ్మను, నా అంతటి నేనే చేసుకుంటానంటే నిఫ్టీని, అంటే మీరు ఎక్కువ సంపాదించాలని మా ఉద్దేశం. ఏది చేస్తారనేది మీ ఇష్టం. వివేకంతో కలిసి నడుస్తున్నటువంటి అనేక మంది ఇన్వెస్టర్లకి ప్రాసెస్ గురించి పెద్దగా వివరించవలసిన అవసరం లేకపోయినా, అనేక మంది ఇన్వెస్టర్లు మమ్మల్ని మాకు సమాచారం తెలియదండి, వీడియోలు చూడలేదని చెప్తూ ఉంటారు. అందువల్ల మేము తీసుకునే ఇనిషియేటివ్ ఏంటంటే, మా టీం అంతా కలిపి ప్రస్తుతం ఒక శాంపుల్ లాగా ఒక లొకాలిటీని ఎంచుకుని, ఆ లొకాలిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా వీలైనంత వరకు సమాచారాన్ని పంపిస్తూ, ఒకవేళ వాళ్ళు కోరుకుంటే గనక వాళ్ళకి ప్రత్యక్షంగా మా టీం వెళ్ళి మాట్లాడటం, వారిని 1-on-1 మీటింగ్ కూడా వీలైతే గనక ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మా ఆఫీసు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతం సమీప పరిసర ప్రాంతాల్లో మేము ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాని గురించి వివరాలు మా టీం ఒక అనౌన్స్మెంట్ ద్వారా మీకు అందజేస్తారు. Do you own a several crore worth plot in Jubilee Hills? Your land is growing, but what about your bank deposits and equities? You can now access healthy returns over the index right here in your own neighborhood. There is zero cost to explore and total freedom to decide if it's for you. Don't be the one to miss out on an everlasting solution to wealth building. Reach us at 9100009891. రైట్ అండి. సో మీరు గనక మీ యొక్క నైబర్హుడ్లో గనక మా టీం వచ్చేసి కాస్త వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేకపోతే కాస్త ఎడ్యుకేట్ చేయాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా మేక్ షూర్ దట్ యువర్ వాయిస్ ఈస్ హర్డ్. కామెంట్ రూపంలో అయినా లేకపోయినా 9100009891 నెంబర్కి ఫోన్ చేసైనా వాట్సాప్ చేసైనా ఇక్కడికి ఈ ఏరియా వైపు చూడండి అని దృష్టి పెట్టండి అని చెప్పినట్లయితే విల్ డెఫినెట్లీ కొలెక్ట్ ద రెస్పాన్స్ అండ్ మేక్ షూర్ అవర్ టీమ్ ఈస్ దేర్. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్లోకి వెళ్ళిపోదాం. అంటే అఫ్కోర్స్ జూన్ మొదటి వారం వచ్చేసాం కాబట్టి చాలా కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేశారు. అండ్ జనరల్ ట్రెండ్ సెంటిమెంట్ కూడా మార్కెట్ జనవరి నుంచి చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఇండెక్స్ 10%కి పైగా కరెక్ట్ అయి ఉన్నది. సో ఇటువంటి సమయంలో మీరు కూడా మీ దగ్గర ఎనలిస్ట్లు అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు చూస్తూ ఉంటే డిఫెన్సివ్ ఇండస్ట్రీస్ వైపు దృష్టి పెట్టండి ఇటువంటి సమయంలో అని చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ డిఫెన్సివ్ సెక్టర్, డిఫెన్సివ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? డిఫెన్స్ తోడ్పాటు ఏందైతే కాదు, ఇన్ జనరల్ ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్యూటికల్స్, హాస్పిటల్స్ ఏవైతే మనం అవసరం తప్పక మనం చేయాలి, మనం కన్జ్యూమ్ చేయాలి ఏవైతే ఉంటాయో అటువంటి ఇండస్ట్రీస్ అసలు ఏంటి అండ్ వాటిలో వాల్యూ ఉందంటారా? ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ వెరీ వ్యాలిడ్ యశ్వంత్. ఎందుకంటే మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు, మీకు డబ్బు అవసరం లేనప్పుడు, అంటే మార్కెట్ అన్సర్టనిటీ కాబట్టి షేర్లు అమ్ముకుందాం అనే ఆలోచనకు బదులు మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్ ని అంతకు ముందు రాగా హైపర్ యాక్టివ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే హై బీటా స్టాక్స్ అంటాం. అంటే అర్థం అంటే మార్కెట్ బాగుంటాయి, అన్ని బాగుంటే విపరీతంగా పెరిగే సెక్టర్స్ కొన్ని ఉంటాయి, అన్ని బాగాలేకపోతే కనుక విపరీతంగా పడే సెక్టర్లు ఉంటాయి. అలా అనమాట. అంటే హై బీటా అంటే మార్కెట్ కన్నా స్పీడ్గా పెరగటం, మార్కెట్ కన్నా స్పీడ్గా తగ్గే కంపెనీలు కొన్ని ఉంటాయి. ఇంకొక రెండో కేటగిరీ ఏమంటారంటే డిఫెన్స్ స్టాక్స్ అంటారు. డిఫెన్స్ అంటే మనకు ఉన్నటువంటి రక్షణ రంగం కాదు. డిఫెన్స్ అంటే డిఫెన్సివ్ లో మార్కెట్ కి భిన్నంగా బిహేవ్ చేసేవి. అంటే మార్కెట్ విపరీతంగా పెరుగుతుంటే స్లోగా పెరుగుతాయి, మార్కెట్ విపరీతంగా పడినా కూడా స్లోగానే తగ్గుతాయి కానీ విపరీతంగా పడిపోవు. ఎందుకు అంటే వాటిల్లో ఖచ్చితంగా ఫ్యూచర్ ఈజ్ గ్యారంటీ టు బి సర్టెన్. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీకి సేల్స్ తగ్గవు, ఆ కంపెనీలు తయారు చేసే వస్తువుల కన్సంప్షన్ తగ్గదు, ఆ కంపెనీల మీద డిపెండెన్స్ తగ్గదు. అందువల్ల విజిబిలిటీ ఆఫ్ టాప్ లైన్ బాగా ఉండే కంపెనీలని, అటువంటి కంపెనీలని ఇప్పుడు కూడా ప్రజలు వదులుకోవడానికి ఇష్టపడరు. బికాజ్ మార్కెట్లో ఇబ్బంది వచ్చినా, కంట్రీకి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఈ కంపెనీలతో ప్రజలకు మాత్రం అవసరాలు తగ్గవు అనుకునేటువంటి వాటిని డిఫెన్సివ్ అంటారు. అందుకని ఎప్పుడైనా భయం ఎక్కువైనప్పుడు, మార్కెట్లో అన్సర్టనిటీ పెరిగినప్పుడు ఆ సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు. ఈ రోజు మనం ఏం చేద్దామంటే రిజల్ట్స్ యశ్వంత్ చెప్పినట్లుగా చాలా కంపెనీలు వచ్చేసాయి కాబట్టి
కంపెనీ స్పెసిఫిక్గా ఉన్నటువంటి కవర్ చేయాల్సిన వాటిని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసి ఇండస్ట్రీ పరంగా చూస్తూ కొద్దిగా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ డిఫెన్సివ్ సెక్టర్లు కూడా చాలా ఉంటాయి, కానీ అందులో ఒక 4 ఎంచుకుని మనం 4 కూడా పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. అంటే మీ కళ్ళకి కట్టినట్టుగా మీకు ఏమర్థం కావాలి, ఈ కాలంలో డిఫెన్సివ్ సెక్టర్లో ఉన్న షేర్లు మార్కెట్ అంతా పడింది, మార్కెట్తో పాటు ఆటోమేటిక్గా దాంతో పాటు అనుబంధంగా అలాగే పడ్డాయా, ఇంకా ఎక్కువ పడ్డాయా, తక్కువ పడ్డాయా, ఎందుకో విశ్లేషించుకుని అప్పుడు ఆ సెక్టర్లో ఉన్నటువంటి షేర్లు ఈ రోజున మనం కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో లేవో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు నా మీ స్క్రీన్ మీద ఉన్న డేటానే కనుక చూసినట్లయితే మొట్టమొదట పవర్ జనరేషన్ తీసుకున్నాను. పవర్ జనరేషన్ తీసుకుని నేను ఏమడిగానంటే స్క్రీన్ మీద మీకు కనపడుతున్న డేటా ఏంటి, జనవరి 1వ తారీఖు నుంచి కనుక చూసినట్లయితే 2026లో జనవరి 1వ తారీఖు నుంచి చూస్తే పవర్ జనరేషన్లో ఉన్న కంపెనీలు 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు మాత్రమే. చిన్న కంపెనీలు పక్కన పెట్టేద్దాం. పెడితే ఎంత పెరిగాయని చూస్తే అన్నీ కలిపి చూస్తే యావరేజ్గా 32.19% పెరిగాయి, తగ్గటం కాదు. అంటే ఇండెక్స్ ఏమో 10.44% పడిపోతే ఈ కంపెనీలన్నీ కూడా చూస్తే మొత్తం కలిపి 32.19% పెరిగాయి అన్నీ కలిపి చూసినట్లయితే. అంటే మీకు ఏమర్థం కావాలి, ఇది ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది అవ్వాలి. ఎందుకంటే పవర్ జనరేషన్ ఎవరు కూడా ఆపుకోలేరు కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చేసింది ఏంటి, అలాగే కొట్టుకుని ఉంచుకుంటారు అనమాట. ఇప్పుడు వెంటనే మీకు అనుమానం రావాల్సింది ఏంటంటే, ఇలా కనుక్కున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి, ఏవి కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి, ఏవి బాగున్నాయో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ స్క్రీన్లో మీకు ఏం ప్రజెంట్ చేస్తున్నాను అంటే, అందులో ఉన్న కంపెనీల్లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఏవి ఇంకా పెరగటానికి కనీసం 10% అన్నా ఉందేమో చూడమని చెప్పాను. అంటే ఈ 10% ఎందుకు చెప్పానంటే 32% పెరిగింది అంటే ఇంకా ఎక్కువ కంపెనీలు ఉండవు కాబట్టి 10% ఉన్నా కూడా చూపించమని చెప్పాను, కొనమని కాదు. ఒకవేళ కనుక మీరు చూడాలంటే ఇందులో ఏమో వచ్చినాయి, ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి వచ్చింది, అది 29.57% ఉంది, SJVN ఉంది, NLC నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఉంది, NHPC ఉంది, JSW ఎనర్జీ ఉంది. JSW ఎనర్జీ అయితే 21.68. అలాగే మీరు ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే 29.57, అదాని గ్రీన్ ఎనర్జీ చూస్తే 12.37. ఇందులో ఏది కొనుక్కుంటారనేది మీ ఇష్టం, కానీ మన అంచనా ప్రకారం, వివేకం ఫిలాసఫీ ప్రకారం అయితే ఏమొస్తుంది, కంపెనీలు మంచివై ఉండాలి, 30% గ్యాప్ ఉండాలి. ఆ 30% గ్యాప్ ఉన్నాయి ఏంటో నేను మళ్ళీ చెప్పనవసరం లేకుండా స్క్రీన్ మీద మీకు గ్రీన్ కలర్లో కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత అంటే పవర్ జనరేషన్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇండస్ట్రీలోకి వెళ్దాం. ఇది సాఫ్ట్వేర్. మామూలుగా అయినట్లయితే ఎప్పుడైనా మార్కెట్కి కొద్దిగా భయం మొదలైతే మిగతా కంపెనీలు అమ్మినా సాఫ్ట్వేర్ కంపెనీలు కొనుక్కుంటూ రావడం మనకి గత 2 దశాబ్దాలుగా అలవాటైపోయింది. 2000 నుంచి 2010, 10 నుంచి 20 ఇలా మనకు అలవాటైపోయింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇండస్ట్రీకి మాత్రం కేవలం ఉన్నటువంటి మార్కెట్ ప్రాబ్లం ఒకటే కాకుండా కొత్త ప్రాబ్లం కూడా వచ్చింది. ఏంటది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం మూలంగా అందరి బిజినెస్ లో దెబ్బతింటాయని, అందుకని బాగా పడిపోయాయి. అందువల్ల ఇది ఏం జరిగింది, ఈ 26 జనవరి నుంచి చూస్తే ఇండెక్స్ 10% పడిపోతే ఇది ఎంత పడిపోయింది, 22.95% పడిపోయింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ షేర్లు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడితో ఆగుతుందా ఇంకా కూలిపోతుందా అనుకుంటే దాదాపుగా మనం అనుకున్నటువంటి భయాలు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు వచ్చిన భయాలు, ఇది అందరికీ ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాలు పోతాయి, మూసేస్తారు అనుకున్నవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఎందుకని, ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పడితే ఖర్చులు పెరుగుతున్నాయి తగ్గకపోగా, కాబట్టి అందరం ఆపేస్తున్నామని ఒకటి. రెండవది, ప్రతి కంపెనీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచో సంపాదించిన డబ్బులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము కూడా తీసుకుంటాము, అంతకు ముందు నచ్చినటువంటి సర్వీస్కి 5 రెట్లు 10 రెట్లు కూడా మీకు సర్వీస్ చేయగలుగుతాం, కాబట్టి మా యొక్క ఎక్స్పెండిచర్ మీరు తగ్గించక్కర్లేదని కూడా అప్పీల్ మొదలుపెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు విన్ అవుతున్నట్టుగా కంపెనీ తర్వాత కంపెనీలు అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, సెంటిమెంట్ దెబ్బతింది కానీ రియాలిటీ దెబ్బతినలేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి, ఈ కంపెనీలు అన్నీ బాగుపడతాయని నేను చెప్పలేకపోయినా ఈ ఇండస్ట్రీ మాత్రం ఖచ్చితంగా నిలదొక్కుంటుంది కూడా కాదు, నిలదొక్కుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పైకి చూడటానికి అవకాశం బాగా ఉంది. అందువల్ల ఈ కంపెనీ సెక్టర్లో కూడా ఉన్న షేర్లు చూడాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ 10% ఉన్నప్పుడు యాక్చువల్గా తగ్గకపోగా పెరగాలి. అంటే అర్థం ఏంటి, ఆ పెరగడం ఎటాగు పెరగలేదు, 22%, 23% తగ్గిందంటే రాకూడనంత కరెక్షన్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ఏ గుడ్ సెక్టర్ ఫర్ అస్ టు లుక్ ఎట్. ఏమేమి చూడాలి, ఇందులో కూడా ఏమేమి కంపెనీలు చూడాలి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న కంపెనీల్లో మొత్తం కలిపి చూస్తే మీకు ఒక దాదాపుగా 10 కంపెనీలు 11 కంపెనీలు వచ్చినాయి. అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక మీరు చూపిస్తున్నట్లయితే మొట్టమొదట FSN కామర్స్ అంటే నైకా, అది చూసినట్లయితే 36%. తర్వాత HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, అన్ని పెద్ద ఒకప్పుడు మోస్ట్ పాపులర్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ కంపెనీస్. ఇన్ఫోసిస్, LTI మైంట్రీ, ఎంఫోసిస్, PB ఫిన్టెక్, పాలసీ బజార్,
పెర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా ఎలక్సీ, టెక్ మహీంద్రా, జెన్సార్. వీటిలో ఏది కొనుక్కుందాం అనుకున్నా కానీ 30% కన్నా గ్యాప్ ఉంది. కాకపోతే ఇక్కడ నేను కావాలని ఏం చేశానంటే 10% పెట్టకుండా కావాలని 30% వరకు స్కోప్ ఉన్నాయే పెట్టాను. దీనికి కారణం ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇండెక్స్ తగ్గిపోయినప్పుడు పెరగవలసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పెరగకపోగా ఇంకా తగ్గిపోయాయి కాబట్టి, అంటే 30% వరకు తగ్గాయి కాబట్టి ఇక్కడి నుంచి 10% పెరిగితే చాలు తృప్తి పట్టడం ఇష్టం లేక 30% ఫిల్టర్ పెట్టి చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొకటి డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా డిఫెన్సివ్ ఇండస్ట్రీ చూద్దాం. ఎఫ్ఎంసీజీ, మీరు నేను వాడే వస్తువులు, కన్జ్యూమ్ చేసేటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని తయారు చేసేది ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇవి కూడా మన అవసరాల ప్రకారం ఆకలి అవ్వటం ఆగదు, ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కానీ. కాబట్టి తినవలసిందే. అప్పు తీసుకొచ్చానో తింటాం కాబట్టి ఈ కంపెనీలోకి సేల్స్ తగ్గే అవకాశం ఉండదు. అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ లో ఉండదు. యశ్వంత్ చెప్పినట్లుగా ఇది కంప్లీట్ గా నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ లో ఉంటుంది. అందుకని విజిబిలిటీ బాగా ఉన్న ఇండస్ట్రీలో ఇది నెక్స్ట్ వస్తుంది. ఇది చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ మొత్తం కలిపి ఇండెక్స్ 10.44% పడిపోతే ఎఫ్ఎంసీజీ ఎంత పడిపోయింది? 9.92, అంటే దాదాపుగా పడిపోయింది కానీ కొద్దిగా తక్కువ పడింది. మొదట్లోనే మీకు చెప్పాను, ఏ స్టాక్ అయినా సరే మీరు చూసినట్లయితే ఇండెక్స్ కన్నా తక్కువ పడుతుంది, ఇండెక్స్ కన్నా తక్కువ పెరుగుతుంది అని చెప్పాం. అందువల్ల ఇది కొద్దిగా తక్కువ, మరీ ఎక్కువ కాకపోయినా కొద్దిగా తక్కువ. ఇందులో ఉన్న కంపెనీలో చూస్తే దాదాపుగా 10-15 ఉన్నాయి. ఇందులో చూస్తే ఆపర్చునిటీస్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అంటే ఇది కూడా మనకు యాక్చువల్గా అయితే పెరగాలి, కానీ ఇదేం జరిగింది, ఇది కూడా 10% తగ్గింది. అందుకని ఇందులో కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయో చూడాలి అంటే ఈ సెక్టర్లో ఉన్న టాప్ కంపెనీస్ ఏంటో చూపిస్తూ ఇక్కడ మాత్రం 10% ఉన్నా కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ కంపెనీలు ఉండవు, 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కంపెనీలు ఉండవు అనమాట. ఇక్కడ చూస్తే మీకున్న కంపెనీల్లో మళ్ళీ ఇక్కడ కూడా 11 కంపెనీలు వచ్చినాయి మీకు. అందులో చూస్తే ఏడబ్ల్యూఎల్ అంటే అదానీ విల్మర్ నుంచి వచ్చినటువంటిది, అగ్రి బిజినెస్ ఒకటి, బెకాజీ ఫుడ్స్ ఒకటి, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఒకటి, డాబర్ ఇండియా, గాడ్రేజ్ కన్స్యూమర్, హిందుస్థాన్ యూనిలివర్, మ్యారికో, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ వరుణ్ బెవరేజెస్. ఇవన్నీ కూడా చూస్తే అన్ని 10% కన్నా ఎక్కువ ఉన్నాయి. అందులో గ్రీన్ కలర్ లో మీకు ఆల్రెడీ చూపించాం ఏమని, 30% కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు ఏమేంటి అంటే ఇవన్నీ గ్రోత్ లో ఉండి పెరగడానికి అవకాశం ఉన్న కంపెనీలు. కాబట్టి మీకు మూడో ఇండస్ట్రీలో కూడా ఏ కంపెనీల పైన దృష్టి పెట్టాలో ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆఖరిగా ఇంకొకటి కూడా చూద్దాం, అందరి నోట్లో నానేటువంటిది ఫార్మాస్యూటికల్స్. ఎందువల్ల మందులు వేసుకోవటం ఆపం, మందులు తయారు చేయడం ఆపరు, ప్రపంచవ్యాప్తంగా మందులు వాడుతూ ఉంటారు. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేదైనా ఎక్స్పోర్ట్ చేయందైనా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి చూస్తే ఏం జరిగింది, ఇండెక్స్ 10% పడిపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీలు దాని యొక్క నిర్వచనానికి నిబద్ధతతో పనిచేస్తూ 6% పెరిగింది. మిగతా కంపెనీలు తగ్గిపోతే, మార్కెట్ అంతా పడిపోతే, మనందరం భయపడుతుంటే ఫార్మాస్యూటికల్ అన్ని షేర్లు కలిపి చూస్తే 6.43% పెరిగాయి. అన్ని కంపెనీలు అంటే నా ఉద్దేశం 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు అన్ని కలిపి చూస్తే 6.43 పెరిగాయి. ఇందులో చాలా కంపెనీలు ఉంటాయి ఇక్కడ, అందుకే స్క్రీన్ మీద పట్టట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. మొట్టమొదట పాజిటివ్ గా పెరిగినాయని చూపించాను, ఆ తర్వాత కిందకి వెళ్ళి చూసినట్టు కొద్దిగా నెగిటివ్ లో పడిపోయినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు అనమాట. సో దీంతో మీకు ఏమర్థం కావాలి, డిఫెన్సివ్ సెక్టర్ లో బాగానే ఉంది కదా అనుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కూడా మనం కొనుక్కోవడానికి ఏమైనా అవకాశం ఉన్న కంపెనీలు ఉన్నాయో చూస్తే, ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 10% కూడా చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇది మిగతా మార్కెట్ లాగా తగ్గలేదు, కొద్దిగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి అవకాశం 30% అంటే మొదటి నుంచి చూస్తే 40% 50% చూసినట్టు అవుతున్న ఉద్దేశంతో 10% పెట్టాం. ఇక్కడ చూస్తే మీకున్న కంపెనీలు మొత్తం 17 కంపెనీలు ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. అందులో చూస్తే అబాట్ ఇండియా నుంచి అజంతా ఫార్మా, అలంబిక్ ఫార్మా, ఎలివియస్ లైఫ్ సైన్సెస్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబొరేటరీస్, ఏరియస్ లైఫ్ సైన్సెస్, గ్లాండ్ ఫార్మా, గ్లాక్సోస్మిత్క్లైన్, గ్లెన్మార్క్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా, ఎప్కా, లూపిన్, మ్యాన్కైన్ ఫార్మా, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్. ఇక్కడ మీకు మనసులో డౌట్ వస్తుంది, నాట్కో లేదే అంటారు. నాట్కోకి లేదు, బికాజ్ రిజల్ట్స్ బాగాలేవు కాబట్టి. మనం ఫార్మాస్యూటికల్ కొందాం అనుకుందాము అంటే అందులో నష్టాలు వచ్చిన కంపెనీ కొందామని కాదు, లాభాలుండి పెరగటానికి అవకాశం ఉన్నాయో కొంటాం. ఇంకో ఆలోచన కూడా వస్తుంది, పెరగడానికి అవకాశం అంటున్నారు, మంచి కంపెనీ అంటే లారస్ ల్యాబ్స్ కూడా కనపట్లేదు అంటారు. లారస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుతం మనం అంచనాల ప్రకారం చూస్తే బాగున్నమాట వాస్తవం, కానీ మనం అంచనా కట్టిన ఫెయిర్ ప్రైస్కి ఇవాళ రేపో నేను తగులుతాను అన్నట్లుగా దగ్గరికి వచ్చి బిహేవ్ చేస్తుంది. అందువల్ల ఆ కంపెనీ మంచిదైనా, కంపెనీ గురించి మన ఒపీనియన్ బాగున్నా కూడా ఈ ప్రస్తుత సమయంలో అమ్ముకోవడానికి దగ్గరలోకి వచ్చింది తప్పితే ఇక్కడ కొత్తగా కొనుక్కోవడానికి మనకి ధైర్యం ఉండదు. బికాస్ ఎనీ కంపెనీ ఫెయిర్ ప్రైస్ దగ్గరికి వస్తే అమ్మాలే తప్పితే కొత్తగా కొనుక్కోవడం అనే మాట చెయ్యం మనం. అందువల్ల మన ఇన్వెస్టర్లందరికీ కనుక ఒకవేళ రేటు పెరిగితే కొద్దిగా ఆటోమేటిక్గా సెల్లింగ్ అలర్ట్ వస్తుంది కానీ బై రాదు. అందువల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు చేసే అనాలిసిస్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ పరిస్థితి చూసాం.
ఇండస్ట్రీ తర్వాత ఇండస్ట్రీలో ఇప్పుడున్న అవకాశాలు చూసాం. ఆ అవకాశాల్లో మంచివి ఏంటో చూస్తూ ఒక్కొక్కసారి 10% కన్నా ఎక్కువ చూపించాను గ్యాప్, మిగతా చోట కొన్ని చోట్ల 30% కన్నా గ్యాప్ అనేది చూపించాను. ఇందువలన ఈ ఇండస్ట్రీలు నాలుగిట్లో దాదాపుగా కాంప్రహెన్సివ్ గా వివేకం తరఫున చెప్పదలుచుకున్నది చెప్పగలిగింది మొత్తం కూడా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాం. విత్ ఫిల్టర్ 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు మాత్రమే ఇక్కడ చర్చించడం జరిగింది. అంతే తప్ప మిగిలిన కంపెనీలు పనికి రావు అని కాదు. మన ఉద్దేశం కొద్దిగా గొప్ప స్టెబిలిటీ తక్కువ ఉన్నప్పుడు భయంతో కనుక పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం కొద్దిగా పెద్ద కంపెనీలు కొనుక్కుంటే సుఖంగా ప్రశాంతంగా ఉంటామన్న ఉద్దేశంతో చూపించడం జరిగింది. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కాంప్రిహెన్సివ్గా ఇండస్ట్రీస్ కవర్ చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చే వారం కలుద్దాం. మేక్ షూర్ టు ట్యూన్ ఇన్. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి ఎవరైతే అంత హెడ్లైన్స్ జరుగుతూ ఉన్నదో మనం కూడా ఒక వీడియో చేసాం. తప్పకుండా అది రేపో మాపో రిలీజ్ చేస్తాం. ప్లీజ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ద టైమ్ వ్యూ ఇట్ ఫర్ యువర్ లీజర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.